ఏ టీవీ ఛానల్లో వాళ్ళు ఏదో పెట్టేసి రాజేష్ని సస్పెండ్ చేయండి, రాజేష్ని పీకేసాం, రాజేష్ని పొడి చేసాం. ఏంటి డ్రామాలు ఏంటి? అప్పుడు తగ్గండి. ఇంకా ఏం చంద్రబాబు నాయుడు గారు అలటోళ్ళు మనం వాడుకున్నది లేదు కానీ ఇంకా ఉంచుకున్నారేంటి అంటున్నారట కొంతమంది పెద్దలు. మరి కొంతమంది పెద్దలతోటి వాడుకున్నది లేలా నేర్పించండి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన దగ్గర మేము చూడలేదు మరి ఇలాంటిది సస్పెండ్ చేయాలట. ఏరో బాబు ఏం చేశాను నేను? ఎవరైనా మహిళతో రొమాన్స్ చేస్తూ ఏమైనా అడ్డంగా దొరికిపోయినా, లేదా ఎవరితో వీడియో కాల్ చేస్తూ దొరికిపోయినా, లేదా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేశానా? ఏం తప్పు చేశానని సస్పెండ్ చేయాలి నన్ను? సస్పెండ్ చేయమని అడుగుతున్నారు అంటే అది ఒక పక్కన రాజేష్ మహాశాన్ని మహాసైన్యాన్ని బలహీనపరచాలనే ఆలోచన, మరో పక్క తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ఆలోచన. మేము ఎప్పటి వరకు మాకు ఎంతమంది ఉన్నామండి, లేకపోతే ఇంత ఓటింగ్ చేస్తామండి, అది చేస్తామండి, మాకు ఆ సీట్లు ఇవ్వండి, ఈ సీట్లు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. కమిట్ అయినట్టు పనిచేసాం. గెలిచిన తర్వాత కూడా ఏమన్నా అందరికీ ఇచ్చారు పదవులు, అందరికీ ఇవ్వబోతున్నారు మంచి మంచి అవకాశాలు, మాకెందుకు ఇవ్వలేదండి అని కూడా అడగలేదు. చూస్తామండి, మేము వెయిట్ చేస్తామండి. నాయకుల మీద నమ్మకం ఉంటుంది మాకు. ఆ రోజున జగన్ని అలాగే నమ్మాం, మోసం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని మేము నమ్మాం, వాళ్ళు మన నమ్మకాన్ని నిలబెట్టారు. ఇలాంటి వాళ్ళు అసలు వేరే పార్టీ వాడికి ఏంటా సంబంధం నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ నేను ఆయన తప్పుడు మనిషిని అయితే తెలుగుదేశం కార్యకర్తలు చెప్తారు, ఏమంటే పలానా ఆయన ఇలా తప్పుడు మనిషి అండి, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుందండి, ఆయన సస్పెండ్ చేయండి అని తెలుగుదేశం వాళ్ళు అంటారు. పక్క పార్టీ వాళ్ళకి సంబంధం ఏంట్రా? పక్క పార్టీ వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఈ వర్గాల నుంచి బలం రాకూడదు, ఈ వర్గాల నుంచి ఎవడో సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేయాలి, ఇంకో పక్కన మమ్మల్ని బలహీనపరచాలి. ఏం డ్రామాలు ఇవి? వేరే వేరే పార్టీలు వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి రాజేష్ని సస్పెండ్ చేయమని ఇదేం డిమాండ్? ఇది ఏం బ్లాక్మెయిల్? ఇది ఎవరిని బ్లాక్మెయిల్ చేసి ఎవరిని బెదిరిస్తారు? రాజేష్ మహాశయులు అంటే ఏమైనా ఎర్రి పప్పలా కనపడుతున్నాడా, లట్టప్ప కనపడుతున్నాడా? ఎవడైతే ఈ రోజున రాజేష్ మహాశయాన్ని గురించి విశ్లేషణలు చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారో మేము ఎప్పుడు మమ్మల్ని మేము హెచ్చించుకుని మాట్లాడలే, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏకముక్క మీరు మాకు నన్ను విమర్శించేవాడు ఏకముక్క, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినోడిని. కొన్ని వేల మంది లక్షల మంది నా జనం నన్ను చూస్తే ఎర్రెక్కి మీద పడతారు నా మీద. ఆషామాషిగా ఎక్కడో ఉత్తరకంచిలో ఉన్నవాడిని జగన్మోహన్ రెడ్డి పిలిచేస్తాడా? ఎక్కడో ఉత్తరకంచిలో బతికేవాడిని పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తారా? ఎక్కడో ఉత్తరకంచిలో ఉన్నవాడిని చంద్రబాబు నాయుడు గారు పిలిచేస్తారా? ఎవడైతే విమర్శించున్నాడో వాడికి చెప్తున్నాను నేను. కొన్ని వేల మంది ఆర్గనైజ్ అయ్యి వచ్చి వీడియోల మీద మీరు కామెంట్లు పెట్టేస్తా ఉంటే భయపడిపోతారా? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని నిలబట్టేవాళ్ళు. మమ్మల్ని భయపడడానికి ట్రై చేయకండి, మమ్మల్ని బెదిరించడానికి ట్రై చేయకండి. మేము ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాం. ఆ పార్టీ క్రమశిక్షణ కొద్దీ పోతున్నాం. ఎందుకే మమ్మల్ని రెచ్చగొడతారా? పార్టీలో జాయిన్ అయ్యాం. తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ అయ్యేటప్పటికి చాలామంది ఆ పార్టీలో లేరు. అప్పుడు చాలా ఈరోజు మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరు ఆ పార్టీతో లేరు. ఆ టైంలో తెలుగుదేశం అని చెప్పడానికి చాలామంది భయపడి ఉండే పరిస్థితి. ఆ టైంలో మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని నమ్మి పార్టీలో ధైర్యంగా నిలబడ్డవాళ్ళం. లోకేష్ గారి మీద టీవీ నైన్ ఏదో ప్రోగ్రామ్ చెప్తే తొక్క తీసి మళ్ళీ మూల కూర్చోబెట్టాను రజనీకాంత్ని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ లోకేష్ అనే పేరు ఎత్తడానికి వచ్చబడిందండి. ఉన్నాడా అప్పుడు రజనీకాంత్? 4 కేసులు పెట్టండి నా మీద. ఆంధ్రాలో తెలంగాణలో నాకు చోటు దొరకకుండా ఉండాలని. ఆంధ్రాలో ఉంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారు, తెలంగాణకి వెళ్తే అక్కడ అరెస్ట్ చేస్తారు. అలా పెట్టాడు నా మీద కేసులు. టీవీ నైన్ అంటే మామూలు విషయమా? మెగా కృష్ణారెడ్డి గారు అంటే మామూలు విషయమా? ఆయన ఎవరు అంటాడు? ఇంకా ఆయన మైహోం పూజ మామూలు వాళ్ళు ఇల్లు ఉండదు మాకు. ఈ నాయకుడు మా ఓడు అనుకుంటే ఎవడన్నా ఎదిరిస్తాను నేను, ఎవడి మీదన్నా తిరగబడతాను నేను. అలాంటి మమ్మల్ని రెచ్చగొడతారు ఎందుకురా? మేము ఎవరిని శత్రువులుగా చూడట్లేదు. ఎందుకంటే ఏ టైంలో ఏ పార్టీ ఎవరితో ఉంటుందో, ఏ టైంలో ఏ నాయకుడు ఎవరితో ఉంటుందో ఎవరికి తెలియదు. తెలియనప్పుడు మాకు ఎవరితో శత్రుత్వం వద్దు. మాకు ఏదైనా ఆ టైంలో అనిపించినప్పుడు మేము మాట్లాడతాం. నీకు నచ్చలేదు అప్పుడు తిట్టు, అంతేగాని ఏకంగా మా పార్టీలోంచి మమ్మల్ని సస్పెండ్ చేసేయడానికి ఏదో ఈ పార్టీలో ఉండే ఒకళ్ళొద్దరు సస్పెండ్ చేసేయండి వాళ్ళంటే అవతల పార్టీ వాళ్ళకి మంచి అయిపోవడానికి ఎదవ డ్రామాలు ఆడకండి. ఇక్కడ ఆడకండి. మర్యాదగా ఉంటే మర్యాదగా. నా జాతి నన్ను చూస్తే రోమాలు లెక్క కొడితే వాళ్ళకి. రాజేష్ మహాశయన్ ధైర్యం నా జాతి మొత్తంలోకి అమాంతం పాకేద్ది.
నరాల్లోకి. ఏమో నేనేమో ఒంటరిని అనుకుంటున్నారా? వెనక ముందు ఏమన్నా లేనుండి అనుకుంటున్నారా? ఎవడ పడితే ఆడు వచ్చి మాట్లాడి నా జీవితం గురించి, పార్టీలో నా భవిష్యత్తు గురించి మీరు డిసైడ్ చేసేద్దాం ట్రై చేయడానికి. తొక్కి పెట్టి నార తీస్తాం ఎవడన్నా సరే. మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి ఎవడన్నా వస్తే తొక్కి పెట్టి నార తీయడం జరుగుతుంది. ఏమా డ్రామాలు? ఏమన్నా భయపడతారా ఎవడన్నా? తెలుగుదేశం పార్టీలో లేదని 30,000 మందితో ఇండోర్ మీటింగ్ పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు నేను మాట్లాడిన మాట ఇదిగో నా జాతి జగన్ రెడ్డి, ఇదే నా ధైర్యాన్ని మీసం తిప్పి తోడగొట్టిన మాటకి మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా ముందుకు వచ్చి రౌడీలుగా మీసాలు తిప్పడం ఏంటి, తొడలు కొట్టడం ఏంటి అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాలలందరూ వైసీపీ అనే నానుడు ఉన్న టైంలో 30,000 మందితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి మన ఓటు కాని ఓటింగ్ కూడా ఈ రోజున ఆ జనం కూడా మనం వైపు వస్తున్నారనే ఒక నమ్మకాన్ని రాష్ట్రంలో కలగజేసాం. మేము పార్టీ కోసం ఎంత దూరం నిలబడ్డాం. కష్టపడ్డవాడికి ఏదన్నా అడిగి హక్కు ఉంటుంది. అయినా కూడా ఏమీ అడగలేదు మేము. అయినా కూడా మాకు పార్టీ మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందే, మాకు లా ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఈ ఎంపీలు ఇవ్వండి అని ఎవరిని పదవులు అడగలే. పార్టీ కోసం నిలబడాలి. 30 సంవత్సరాలు ఈ పార్టీలో ఉందాం అనుకుని వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో నిలబడతాం, లోకేష్ గారితో కలిసి పనిచేస్తాం, ఆయన కోసం ఎంత దూరం వెళ్తాం. అది మా కమిట్మెంట్. అదేంటి మమ్మల్ని అంటే ఎలాగండి? మమ్మల్ని రెచ్చగొడితే ఎలాగా? ఏం తప్పు మాట్లాడాము, ఎవరిని తిట్టో? పోనీ అయినా కొంతమంది మా సోదరులు, మా సాటి పొత్తులో ఉన్న మా సోదరులు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. పెద్దోళ్ళు చెప్పారు ఆగిపోరు ఆయుష్, ఆగిపోండి మీరు అందరూ మాట్లాడి వెళ్ళారు. ఆగిపోయింది తప్ప మళ్ళీ ఒక్క మాట మాట్లాడలేదే. అరే ఇదేంటన్నా మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని ఇలాగన్నారు, వార్నింగ్ ఇచ్చారని బయట వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, లేకపోతే ఆ రాయుష్ దోలు తీరిందా? మంచికి వెళ్తేనే సరే పోన్లే. అవమానాలు పార్టీలో ఉన్నప్పుడు వస్తాయి, ఒక్కోసారి జరుగుతాయి. అలాగా ఇప్పుడు ఎందుకు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్తుంటే నన్నే అన్నామని ఎవడో కుర్రోడు వచ్చి మనతో గొడవ పడుతున్నాడు. బాబు నిన్ను అనలేదయ్యా అని చెప్పి మనం తిరిగి గొడవ పడుతున్నాం. ఈలోపు మన ఇంట్లో నుంచి పెదనానో చిన్నానో వచ్చాడు. వచ్చిన వెంటనే రేటర్ గొడవ ఆపండి అన్నాడు. ఆపట్లేదు. లేదు చిన్న ఆయనది తప్పని నేను అంటున్నాను, లేదు ఈయనది తప్పని ఆయన అంటున్నాడు. అప్పుడు చిన్న ఏం చేస్తాడు? ఆపకపోతే ఎవరిని కొడతాడు? మనలే కొడతాడు. తప్ప అంత ఉండదు అయినా కొడతాడు. తప్ప అంత ఉండదు అయినా కాలు నట్టుకుని లోపల లాక్కెళ్తాడు. నోరు మీ ఏదో పదో లోపలికి అని చెప్పి ఉంటాం అంతే. ఎందుకంటే అదో బాధ్యత. అది తప్పేమీ లేదు, అవతల వెళ్తే తప్పలేదు, అపార్థం అది. కానీ ఇది అది వదిలేసి నా మీద పడిపోతే ఈ కామెంట్లు ఏమండి 3,118 ఏమండి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడి వీడియో మీద ఉంది చెప్పండి ఆయన కామెంట్లు. నాకు తెలిసి నేషనల్ మీడియా బీబీసీ మీద కూడా ఉండవన్నీ. 3,118 అందులో సగాను పైగా తిట్టడానికి ఏది వాట్సాప్ గ్రూపుల్లో వాడుకుని వచ్చేస్తే వెంట్రుక కొడుతుందా? వెంట్రుక 2,000 కామెంట్లు చూడండి. మీరు ఎత్తకండి, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ మీద ఉన్నాయని ఇన్ని కామెంట్లు? అయితే ఆయన గేమ్ చేంజర్లో చూసిన ఒక సీన్ నాకు గుర్తొచ్చిందండి. ఆ గేమ్ చేంజర్లో ఫస్ట్నే రామ్ చరణ్ గారు ట్రైన్లో వెళ్ళిపోతుంటే రౌడీలు వస్తారు. మరి ఎంతమంది వెళ్ళారా అంటారు. 10 మంది వచ్చేవాడిని అంటాడు. అరే అమ్మ 10 మంది ఏం సరిపోతారు రా బాబు, అతను అసలు ఐపీఎస్ ఆఫీసర్ అంటారు. అంటే అతనికి 10 మంది సరిపోరు అతని క్యాపబిలిటీకి. అలాగే రాజేష్ మహాజన్ ఎదుర్కోవాలంటే 2-3 వేల మంది అయితే కానీ సరిపోరనే మీ నమ్మకాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అబ్బాయి. కనీసం 2-3 వేల మంది ఉంటే తప్ప ఆ రాజేష్ గారు మాట్లాడే మాటను మనం ఆపలేము. ఆడు తీసుకెళ్తున్న వార్తను మనం కంట్రోల్ చేయలేము. ఆడి చరిష్మాను మనం అడ్డుకోలేమనే మీ నమ్మకం, నా మీద పెట్టుకున్న మీ నమ్మకం నేను గర్వపడుతున్నాను. 14,000 మంది కామెంట్లు ఎక్కడైనా విన్నారా? 14,000 మంది వచ్చి పడతారు ఒక వీడియో మీద కామెంట్. ఏమొడుతుంది? ఎప్పుడో నిక్కర్లు వేసుకోకముందు చూసాను నేను అలాంటివి. నేను తిరిగి చేయటం నాకు 10 నిమిషాల పని. నాకు మా తెలుగుదేశం పార్టీ అడ్డు. తెలుగుదేశం పార్టీ ఈ క్రమశిక్షణ, అరే మనం ఏమన్నా అన్నామంటే పెద్ద ఆయన కోపం వస్తుందేమో, మనం ఏమన్నా అన్నామంటే పార్టీ ప్రెసిడెంట్ గారు కోపం వస్తుందేమో, ఇంకోళ్ళు కోపం వస్తుందేమో అని నిజంగా చాలామంది మమ్మల్ని తిట్టేవాళ్ళు తెలుగుదేశం పార్టీ దయ వల్ల బతికిపోతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవడైతే తిడుతున్నాడో, ఎవడైతే తప్పుడు కామెంట్లు పెడుతున్నాడో, ఎవడైతే తప్పుడు నా కొడుకుల్లాగా వాట్సాప్ గ్రూపుల్లో ఏకమై వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, వింటూ కూడా పోగుతాం. అర్థం చేసుకోండి. 14,000 మంది వచ్చి తిడతారా? చూడండి కామెంట్లు, 14,000 కామెంట్లు, 14,037 కామెంట్లు. ఏం పెట్టడానికి రా బాబు అంతమంది? అన్ని బళ్ళు ఎందుకు రా పుచ్చా? మనం ఏమైనా పెళ్ళికి వెళ్తున్నాం అన్నట్టు ఇంతమంది ఎందుకు బాబు? మనం ఏమైనా ర్యాలీకి వెళ్తున్నాం, ధర్నాకి వెళ్తున్నావా? ఓ నేనేమైనా తప్పు చేశానా?
ఎవరైనా తిట్టాను అనుకోండి, పలానా పార్టీని తిట్టావు, మాకు కోపం వచ్చింది, తిట్టండి, నన్ను పడతాను. పలానా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడావు, నిన్ను కూడా తిడతావురా అని తిట్టండి, పడతాను. అది ఏమీ చేయకుండా నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి నిన్ను ఇప్పుడు మేము తిట్టేస్తాం, నువ్వు ఎలాగ తిరిగి మాట్లాడడానికి లేదు, నీకు ఎలాగ వాళ్ళందరూ నిన్ను అడ్డుకుంటారు కాబట్టి మేము వచ్చి తిట్టేస్తాం అంటే, అబ్బే దెబ్బలాట అవుతున్నప్పుడు మనల్ని అడ్డుకోవడానికి ఉంటారు, అవతలని అడ్డుకోవడానికి ఉంటారు. అందుకని ఆయన అడ్డుకునే వాళ్ళు ఉన్నారు కదా అని గబగబా వచ్చేస్తారు కొట్టడానికి, చాసి పెట్టి ఇచ్చేస్తారు కాలుతో ఒకటి. కుర్రోళ్ళు ఫైటింగ్ చూస్తుంటాం కదా మనం. ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మమ్మల్ని ఎవడన్నా శత్రువుగా చూసేద్దాం, ఈ అవకాశాలను ఇంకా అడ్డుకుందాం. ఆల్రెడీ అడ్డుకున్నారు చాలాసార్లు, 2-3 సార్లు అడ్డుకున్నారు. మాకు వైసీపీలో అవకాశం రాకుండా అడ్డుకున్నారు, మాకు జనసేనలో అవకాశం రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మనసు, ఆయన ఎంతో మందిని చూశాడు కాబట్టి ఆయన మాకు అవకాశం ఇస్తాడేమో, అవకాశం ఇచ్చాడేమో అనే ఈ కంగారులో కాళ్ళు తొక్కేసుకున్నారా బాబు. చూస్తాం మేము కూడా ఎక్కడ దాకా వెళ్తుందో ఇది. మర్యాద చెప్తున్నాను, మీరు వచ్చి కామెంట్లు పెట్టుకుంటారా, ఎప్పుడు వచ్చామో, ఎప్పుడు కామెంట్ పెట్టామో, ఎప్పుడు దొబ్బేసామో తెలియకుండా సైలెంట్గా పెట్టుకుని వెళ్ళిపోండి. మీరు అక్కడ బూత్ పెట్టుకుంటారా, ఇంకోటి పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకోండి, వెంట్రుగా ఓడదు. ఫోన్లో మెసేజ్లు పెట్టడాలు, లేకపోతే ఫోన్లు చేసేసి ఏదో వేరే నెంబర్ల నుంచి ఫోన్లు చేసి బెదిరించడాలు. చిన్నప్పుడు నిక్కర్లు వేసుకోకముందు చూశాను నేను, అది నిక్కర్లు వేసుకోకముందు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి గొడవలు పెట్టాలని చాలా గట్టిగా ట్రై చేశారు కొంతమంది. పొత్తు నచ్చిన వాళ్ళు ఒక వైసీపీ కాదండి, పొత్తు నచ్చిన వాళ్ళు ఈ పార్టీలో కూడా ఉన్నారు. ఈ పొత్తు వల్ల మాకు ఆ పలానా సీటు రాలేదు, ఈ పొత్తు వల్ల మాకు పలానా చోట ఈ అవకాశం రాలేదు, పొత్తు లేకపోతే బాగుండని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. వాళ్ళ టార్చర్ ఎక్కువైంది ఇప్పుడు, అర్థమైందా మీకు? అలాంటి వాళ్ళు గిలగల కొట్టేసుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళు అంటారు పొత్తుకి రాజేష్ మహాజన్ భంగం కలిగిస్తున్నాడు అని. రాజేష్ మహాజన్ పొత్తుకు భంగం కలిగించడం ఎప్పుడు? నాకు పని లేదు, పొత్తు గొడవ నాకెందుకండి? మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడిని ఇలా చూడాలనుకున్నాను అన్నాను, అంతే నేను. ఆ తర్వాత పెద్దోళ్ళకి నచ్చుతుంది, పెద్దోళ్ళు అందరూ మాట్లాడతారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది అవుద్ది, మా తమ్ముళ్ళు మా అన్నలో జన సైనికులకి అది ఏదో కొంచెం నెగిటివ్గా అర్థమవుద్ది, వాళ్ళు కూడా వస్తారని నేనేమన్నా ఊహింతానా? నేనేమన్నా కాలజ్ఞాని వీరబ్రహ్మం గారినా ఇదంతా ముందుకు ఊహించడానికి? తప్పు చెయ్యం, తప్పు చేసినోడు ఎలాంటోడన్నా లెక్క చెయ్యం. మా జోలికి రాకండి, మా పార్టీ జోలికి రాకండి, మా విధానాలు ఏమీ వెళ్ళిపోతాం. ఒకవేళ మేము ఏమైనా తప్పు చేసినట్టు మా పార్టీ మా మీద చర్యలు తీసుకుంటుంది. దీంట్లో ఎవడో ఏలెట్టకండి, కట్ అయిపోతుంది. అయ్యా ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.